అమ్మ పెట్టది అవతలోళ్ళు పెడితే ఓర్వది అన్నట్టే చేస్తున్నదట రేవంత్ రెడ్డి సర్కారు. 12 మెట్ల కిన్నెర మొగులయ్యకు కేసీఆర్ సర్కార్ 600 గజాల ఇంటి జాగనిచ్చింది. ఆగో దాని సుట్టేసిన ప్రహారీ గోడను కూలగొట్టిండ్రట. కబ్జా చేసిండ్రన్నట్టు కేసు పెట్టి కోర్టు చుట్టూ తిప్పుకుంటా తిప్పల పెడుతున్నారట. అగో అందుకే మాజీ మంత్రి కేటీఆర్ను కలిసి తన కష్టమంతా ఎల్లబోసుకున్నాడు. ఆపదలున్నా అంటే కేటీఆర్ సారు సాయం చేయకుంటుంటాడా? అందుకే హయత్ నగర్ జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి మాట్లాడిండు. మీరేం చేయండి అంటే మొగలయ్య గారికి కొద్దిగా హెల్ప్ చేసి పెట్టండి. నేను మా పిఆర్ఓను ప్లస్ మా ఒక లోకల్ లీడర్ని గురించి పంపిస్తాను మీ దగ్గరికి. కొద్దిగా కల్పిస్తాను. నేను ఎవరో ఒకరి నుంచి పంపిస్తాను మీ దగ్గరికి, మంగళవారం పంపిస్తా. అయితే రెండోది ఏంటంటే వారికి కోర్టు కేసు విషయంలో కూడా నేను హెల్ప్ చేస్తాను. కోర్టులో నిజంగా నేను మ్యాటర్ ఉంటే కూడా అవసరమైతే ఆల్టర్నేట్ ల్యాండ్ ఇవ్వండి, గవర్నమెంట్ ల్యాండ్ కదా, ఒక లిటిగేషన్ అయితే. లేదంటే అదే లిటిగేషన్ అయినా సరే సార్ట్ అవుట్ చేసి ఇవ్వండి. వారికి కొద్దిగా సాయం చేసి పెట్టండి. నేను మొత్తం డీటెయిల్స్ అని మీకు పంపిస్తాను. మంగళవారం మా లీడర్ ఎవరో ఒకరు తీసుకొని వస్తారు మీ కలెక్టరేట్కి. థ్యాంక్ యూ. కేటీఆర్ను కలిసి కష్టం చెప్పుకోగానే కలెక్టర్కు ఫోన్ కొట్టి జర సాయం చేయుండ్రి, పద్మశ్రీ అవార్డు వచ్చిన మనిషికి అవమానం చేసినట్టు ఉండకుండ్రి అని చెప్పిండు. ఇక తర్వాత కిన్నెర మెట్ల మొగులయ్య మాట్లాడుకుంటా కేసీఆర్ సార్ను గుండెల నిండదాల్చుకున్నాడు. సార్ దగ్గర నాకు ఇచ్చినాక గొప్ప పేరు పొందిన నేను. నాకు ఆ కళ బయటకు తరతరాల సంధి ఆంచితే కిన్నెర ఆంచితే రాలే నా కళ. నాకు గుర్తించినందుకు మా అయ్య ఎప్పటికీ జీవితాంతం మంచిగా ఉండాలి. నాకు సంతోషమయ్యా, నా కళను గుర్తించి నాకు నెలకు 10,000 వృద్ధ కళాకారుల పింఛని చేత కాకుండా అవుతుంది, ముసలోనికి చేత వాడని 10,000 పింఛని చేసింది సార్. నాకు చేసినందుకు దేవుడి దయ వల్ల సంతోషంగా ఉండా, నేను చాలా మంచిగా ఉండా. కానీ ఇప్పుడు ఆ 10,000 కూడా వస్తలేవు సార్. 4 నెలలకు 5 నెలలకు ఇస్తారంట. మొన్న కూడా పోయి అడిగిన. ఇగో గిట్ల కేసీఆర్ చేసిన సాయం దలుచుకుంటా ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్లో చేస్తున్న మోసాన్ని దలుచుకొని ఏడుస్తున్నాడు. ఇట్లా చెప్తుంటేనే కేటీఆర్ సారు అండగుంటా అని గుండెలకు అద్దుకొని హామీ ఇచ్చిండు. నాకు ఆ కేసు తెప్పియాలి కేటీఆర్ సార్ గారే. నాకు ఏమన్నా చేయని మంత్రి సార్ కేటీఆర్ సారు, నీ కాలు మొక్తా, నా పిల్లలు తరతరాలుగా ఉంటారు సార్, నీ పేరు ఉంటుంది సార్, నాకు చేపియాలి సార్. నేను తిరిగి కలెక్టర్ దాన్ని తిరిగిన. నీకేం కాదు, కేసీఆర్ సర్కార్ ఇచ్చిన సర్కార్ భూమి అది. దాని మీద కేసులు వేసి ఏదో తిప్పల పెడదామని చూస్తున్నారు. నువ్వేం బాధపడకు, నేను అండగుంటామని మాట ఇచ్చిండు. చూడండి ఎట్లుందో కథ. కాంగ్రెస్ సర్కార్ గిసొంటి కళాకారులను గుర్తించి ఇచ్చిన భూమిని గుంజుకుంటుంది. ఏందో ఏమో పోన్రి రేవంత్ రెడ్డి సర్కార్ అనుకుంటున్నారట. కిన్నెర మెట్ల మొగలయ్య బాధను చూసిన తెలంగాణ పబ్లిక్ అంత ఇప్పుడు పాపం కదా. గిసొంటి గోసలు ఎవ్వరు రావద్దు తల్లి.